హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఫిష్ ఫ్రై తయారు చేస్తున్నాను. ఈ ఫిష్లో రూప్చంద్ అని రెడ్ కలర్ ఉంటుంది చేప. ఇది చాలా బాగుంటుంది. దాంట్లో ముళ్ళులు కూడా తక్కువ ఉంటాయి. పిల్లలకు కూడా తినిపించడానికి ఈజీగా ఉంటుంది. మంచి హెల్తీ ఫుడ్ కదా, కళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. ఇది నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేయడానికి రూప్చంద్ చేపలు తెచ్చాను. దానితో ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేద్దాం. నేను ఫిష్ ఫ్రై చేయడానికి 5 చెంచాల కారం వేసుకుంటున్నాను. 1 చెంచాన్నర సాల్ట్ వేసుకుందాం. సగం చెంచా పసుపు వేసుకుందాం. 2 చెంచాల ధనియాల పొడి కూడా వేసుకుందాం. సగం చెంచా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. సగం చెంచా నల్ల మిరియాల పొడి కూడా వేసుకుందాం. 2 స్పూన్లంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకుందాం. కొద్దిగా సన్నగా కొత్తిమీర ఇట్లా కట్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కలమాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ రసం కూడా పిండుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. మసాలా ఇది రెడీ అయింది కదా, దీన్ని ఇప్పుడు చేపలకు పట్టిద్దాం. ఇట్లా మంచిగా అర్దాలి, మంచిగా ఉంటుంది, మస్తు టేస్ట్ వస్తుంది. ఈ మసాలా పట్టించిన తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు ఎంచుకొని తినవచ్చు. మంచి టేస్టీగా మంచి ఫుడ్ ఇది. ఇట్లే చేసుకొని తినండి. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఇట్లా కలమాకు పెట్టుకున్న తర్వాత చేప ఫ్రై చేస్తే మస్తు టేస్ట్ వస్తుంది. ఇది లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మంచిగా ఉడుకుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఫిష్ ఫ్రై అయింది, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇట్లా నిమ్మకాయ వండుకొని చల్లగా చలికాలంలో తింటే మస్తు మజా వస్తుంది. టేస్ట్ చూద్దాం. మస్తు టేస్ట్ ఉంది. నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం. సేమ్ ఇట్లే ఫ్రై చేసుకొని తినండి మీరు కూడా. మంచిగా చల్లగా ఉంది ఆ వెదర్, వేడివేడిగా చేసుకొని తింటే మంచి ఐటమ్ ఇది. సేమ్ నేను చేసినట్టు చేసుకోండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.